ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. న్యూ రిజ్యూమ్లో సెక్షన్ 125 అనేది రద్దు. సో దీనికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పన్ను వ్యవస్థకు సంబంధించి పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొత్త ఆదాయ పన్ను వ్యవస్థపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. పన్ను వ్యవస్థ ప్రక్రియ సరళీతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వర్గాలు ఇండియా టుడేకి తెలిపాయి. కొత్త విధానంలో 125 సెక్షన్లు, సబ్ సెక్షన్లను రద్దు చేసే అవకాశం ఉంది. పాత ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నామని, దానిని సరళీకృతం చేయడమే కొత్త ఆదాయ పన్ను చట్టం పరిధిలో అని సోర్స్ నుంచి సమాచారం అయితే అందింది. ఇక ఫిబ్రవరి 2025లో వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందట. ఆదాయపు పన్ను చట్టం నుంచి అవసరమైన సెక్షన్లు, సబ్ సెక్షన్లను తొలగించాలని ఆర్థిక మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని జాతీయ మీడియా తెలిపింది. జాతీయ మీడియా కథనం ప్రకారంగా ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయ పన్ను చట్టంలో సంస్కరణలు చేయడంలో బిజీగా ఉంది. ఆ తర్వాత సవరించినటువంటి ఆదాయ పన్ను చట్టం దేశం ముందుకు తీసుకురాబడుతోంది. కొత్త విధానం వస్తే పన్ను చెల్లింపుదారులకు పెద్ద మార్పు రావచ్చు. పన్ను ప్రక్రియను సులభతరం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుసంధానమైన విభాగాలు, ఉప విభాగాలను తొలగించగలదు. పన్నుల విధానాన్ని వీలైనంత సులభంగా చేయాలని ఆలోచిస్తున్నారట. ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారట. దీనికి సంబంధించి ప్రస్తుతం నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇది ఇలా ఉండగా పన్నుల దాఖలు ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు భారీ స్పందన వచ్చినట్లు సమాచారం. దాదాపు అన్ని ప్రతిస్పందనలు పన్ను దాఖలు సులభతరం చేయాలని, సమ్మతి భారాన్ని తగ్గించాలని అభ్యర్థించాయి. కొత్త ఆదాయపు పన్ను చట్టం సమీక్షించి తుది రూపు ఇచ్చే పని వచ్చే నెలలో పూర్తి అవుతుందనేది సమాచారము. సంస్కరణల లక్ష్యం పన్ను కోడ్ను మరింత సమగ్రంగా చేయటము, సమ్మతి భారాన్ని తగ్గించడము, పన్ను చెల్లింపుదారులకు స్పష్టతను మెరుగుపరచడం వంటివి ఇందులో అయితే ఉండనున్నాయని సమాచారం.